శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మరి ఈరోజు మిథున రాశి వారందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా ఒక చిన్న మాట, ఒక చిన్న సంఘటన, ఒక పెద్ద గొడవగా మారి మీ జీవితంలోని ఒక బంధాన్ని విడిపించే దిశకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది. మీరు ఊహించినట్టే కాదు, ఒక బంధం ముఖ్యంగా ఊహించని విధంగా ఒక బంధం పూర్తిగా కూడా మీకోసం చాలా ముఖ్యమైనది. ఈరోజు కొద్ది సమయంలోనే మార్పు చూపవచ్చు. మరి ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. మరి మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ పూర్తిగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారు చాలా స్పెషల్. వీళ్ళలో ఒక చురుకైన, చతురంగమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. వీరి ఆలోచనలు, వీరి వీరి ఆలోచనలు, వీరికున్న తెలివి ప్రత్యేకంగా మరే ఇతర రాశికి కూడా ఉండదండి. మాట్లాడడంలో నైపుణ్యం కనిపిస్తుంది. కమ్యూనికేషన్‌లో చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. తార్కికంగా ఆలోచించే సామర్థ్యం కూడా ఉంటుంది. సంబంధాల్లో సమయానికి సరైన మాట అనేటువంటి భావన కనిపించేలా వీరి మైండ్‌సెట్ ఉంటుంది. అయితే ప్రేమ, స్నేహ బంధాల్లో చాలా ఇన్వెస్ట్‌గా అవుతారు. కానీ ఒకసారి నమ్మకం, భద్రత కొల్లగొట్టినట్లయితే దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులుంటాయి. ఈరోజు ఒక చిన్న సంఘటన కూడా ఈ లక్షణానికి కలిసిపోతుంది. ముఖ్యంగా ఇటీవల మీరు ఒక బంధంలో చాలా వరకు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ కలిసే ప్రయత్నం చేస్తారు అని అందరూ కలిసే ప్రయత్నం చేస్తారు అని అనుకున్నారు. కానీ ఈ యొక్క ఎదురు చూపులు సరిగ్గా రాలేదు. కొద్దిగా అసహనం, మాటలు తేడాగా అర్థమయ్యాయి. ఇవన్నీ కూడా ఒక చిన్న మాట పెద్ద ఘర్షణగా మారేటువంటి పరిస్థితినైతే తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే, ఒక చిన్న మాట పెద్ద గొడవగా మారుతుంది అని ఎందుకు చెప్పానంటే, ఈరోజు ముఖ్యంగా ప్రేమ, అలాగే స్నేహబంధం ఈ రెండిట్లలో ఏదైనా కావచ్చండి. ఒక చిన్న అసలు మాట తేడాగా చెప్పబడడం, మెసేజ్, కాల్‌లో ఒక చిన్న తేడా రావడం, నచ్చని విషయం నచ్చని విధానంలో ఇతరులు మీతో మాట్లాడడం లాంటివి జరుగుతాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఇవి కలిసి పడితే మిథున రాశి వారు తక్షణం రియాక్ట్ చేస్తారు. గొడవలు పెద్దగా వస్తాయి. మరికొద్ది క్షణాల్లో బంధం పూర్తిగా శాశ్వతంగా దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ బంధం కుటుంబ సభ్యుల్లో అయితే ముఖ్యంగా కొద్దిగా బలమైనటువంటి బంధం కనిపించినా, కుటుంబ సభ్యులతో ఒక చిన్న మాట తప్పుగా అర్థం చేసుకోవడం ఇలాంటివి కూడా బంధాన్ని దూరం చేయవచ్చు. ఈరోజు చిన్న మాట అనేటువంటి అంశం సా సార్వత్రిక కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మరి ఇలా ఎందుకు జరుగుతుందో కూడా మీకు అర్థం కాని పరిస్థితులుంటాయి. అయితే ఎందుకని ప్రధానంగా చూస్తే తేలికగా అర్థం చేసుకోవడం లేదు. మిథున రాశి వారు చురుకైన వ్యక్తులు. ఒకసారి మాట తేడాగా అర్థమైతే చిన్న గొడవ కూడా పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. రెండవది భావోద్వేగాలు పెరుగుతాయి. వారు బలహ లోపలనే ఫీల్ అవుతూ ఉంటారు. ఒక చిన్న మాట కూడా పెద్ద బాధ కలిగిస్తుంది. ముఖ్యంగా నమ్మకం, గౌరవం పై ప్రభావం చూపించవచ్చు. బంధానికి ముఖ్యమైనటువంటి విశ్వాసం, గౌరవం పూర్తిగా దెబ్బతింటే
విడిపోవడం చాలా సహజంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. మరి చిన్న సంఘటనలు పెద్ద మార్పులను కలిగిస్తాయి. ముఖ్యంగా మెసేజ్, కాల్స్, అభిప్రాయం మరి ఈరోజు దూరానికి అవకాశంగా మారేటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. అంతేకాదు ఈరోజు గ్రహస్థితి కూడా దీనికి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా బుధగ్రహం కమ్యూనికేషన్, మాటల ప్రభావం, చిన్న మాటలు గొడవగా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి మరి చంద్రగ్రహం వలన ఫీలింగ్స్ పెరుగుతాయి. కంట్రోల్ చేయలేకపోవడం, భావాలు బయటికి లాంటివి కూడా వస్తాయి. ముఖ్యంగా శనిగ్రహం కూడా మరి నిజాన్ని, ఫలితాలను బయటికి తీసుకొస్తుంది. రాహుకేతువులు అనుకోని సంఘటనలకు గురి చేస్తాయి. అవే చిన్న మాటలను కూడా పెద్దవిగా చేస్తాయి. ముఖ్యంగా మరి మంగళగ్రహం వలన అలా ఏంటంటే మార్స్ వలన మరి చర్యలు, కాంట్రవర్సీస్ రావడం జరుగుతుంది. కోపం, కౌంటర్ రియాక్షన్, గొడవలు, విభేదాలు స్పష్టమైనంగా దూరం అవుతాయి. దీనివల్ల చిన్న మాట కూడా పెద్ద గొడవగా మారడం, బంధం దూరం కావడం ఖచ్చితంగా జరగవచ్చు. అయితే దీని వలన లాభ నష్టాలు ఏంటంటే నిజమైన బంధం ఎవరిదో తెలుస్తుంది. అసలైనటువంటి వ్యక్తులకు మాత్రమే మరి ముఖ్యంగా మీరు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. మీ స్వేచ్ఛ మరియు గౌరవం కాపాడుకోవడం, జీవితంలో మరి క్లియర్‌గా ఫోకస్ చేయడం జరుగుతుంది. మరి దీనివల్ల నష్టాలేంటంటే కోపము, బాధ, కొన్ని రోజుల ఒంటరితనం, అలాగే ముఖ్యంగా ఆశ్చర్యం, ఎందుకు జరిగిందో అనిపించడం, భావోద్వేగంగా బాధపడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం మరి ఎంతో ముఖ్యం. మరి జాగ్రత్తలేంటంటే వెంటనే ఏం చేయాలనేది నిర్ణయించకండి. చిన్న గొడవలో కోపం చూపకండి. ఎదుటివారి పరిస్థితులను అర్థం చేసుకోండి. ఇంకా అంతే అని కట్ చేయకండి. ముఖ్యంగా దీపం వెలిగించి మీరు ముఖ్యంగా నమ్మే దైవాన్ని ప్రార్థించడం చాలా మంచిది. అలాగే ఓం నమః శివాయ అని 11 సార్లు జపిస్తే ఇంకా మంచిది. అలాగే పువ్వులు, సువాసనతో పువ్వులు, సువాసనతో స్థిరత్వం వస్తుంది. అలాగే మౌనంగా కాస్త సమయం కేటాయించండి. దీనివల్ల మిథున రాశి వారి వ్యక్తిత్వం, స్థిరత్వం, ప్రశాంతత మరియు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బంధాలు తేడాగా దూరం అవ్వకుండా నిలిచేలా చేస్తాయి. మరి తులారాశి మిత్రులారా, ఈరోజు ఒక చిన్న మాట పెద్ద గొడవగా మారి మరి బంధం దూరమయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇది నిరాశకు కారణం కాదు. ఇది మీ జీవితంలో నిజమైన బంధం, మరి నిజమైన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి అవకాశం. మీరు బాధపడతారు. కానీ ఈ ఏడాదిలో మీకు నిజంగా విలువనిచ్చే బంధం మాత్రమే మీతో ఉంటుంది. మరి ఈ వీడియో గనక మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని మీరు భావిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం లాంటిది మాత్రం మర్చిపోవద్దు. మరి ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.